అరికిపుడి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ లో మాటల మంటలు ఆగడం లేదు. బీఆర్ఎస్ ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ అంటూ ఉంటే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. సవాళ్లు ప్రతి సవాళ్లు, హౌస్ అరెస్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లుగా సాగిన గాంధీ కౌశిక్ రెడ్డి వివాదంలో మూడో రోజు మాటల యుద్ధం సాగింది. తెలంగాణలో గతంలో పేదవాళ్లలో ఎన్నడూ ప్రాంతీయ విద్వేషాలు చూడలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలంతా తమవాళ్లే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లేనిపోని పంచాయతీలు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై ఆయన కక్ష కట్టారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు లేవు, ఇకపై కూడా ఉండవని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటీయలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని, ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. కేటీఆర్ వ్యాఖ్యలకు గాంధీ భవన్లో నేతలు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ ప్రజలపై తామెప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి పొన్నం. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కేసీఆరే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టారన్నారు. ఆంధ్రోళ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతున్నానన్నారు మంత్రి పొన్నం. ఎన్నడూ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము మేము కానీ, మా పార్టీ నాయకత్వం కానీ. చంద్రశేఖరరావు గారే చేసినారు, మాది బిర్యానీ, మీది పెండగూడెం, లేదా మీకు రాక్షసులు, రావణ, లంక, అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడో విజయవాడలో, గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు? కేటీఆర్ కామెంట్స్ పై మరో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర వాళ్లకు టికెట్లు ఇచ్చిందే బీఆర్ఎస్ అని, పవర్ పోయేసరికి ఏమీ అర్థం కావటం లేదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని తిడితే కార్యకర్తలే నాలుకలు కోస్తారని జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమానున్న 4 కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. కేటీఆర్ ఉండని, వాళ్ళు అయ్యి ఉండని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ముఖ్యమంత్రి గారి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడతాడు పట్టుకొని 4 కోసేయగలరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందని చెప్తున్న కాంగ్రెస్ అరికపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పే అంటోంది. భౌతిక దాడులు మంచివి కాదని చెబుతూనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉందని, పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.